అస్సలాముఅలైకుం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే నా పర్సనల్ ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి, ముందే చెప్తా ఉన్నాను. కానీ ఎవరిని ఉద్దేశించి కాదు, నా గురించి మాట్లాడే కొన్ని కుక్కల గురించి మాత్రమే ఈ వీడియో, వాళ్ళ కోసమే చేస్తాను. నా గురించి మీరు మెసేజ్లో మీకు నచ్చినట్లు మీరు నాకు మెసేజెస్ పెడతా ఉండారు. మీ ముక్కు మొహాలు కూడా నాకైతే తెలియదు. నేనైతే నాకు అంతగా ఫ్రెండ్స్ ఎక్కువ ఎవరూ లేరు. నేను ఎవరి జోలికి కూడా పోను. నా డ్యూటీ ఏమో, నా రూమ్ ఏమో, అంతవరకే ఉంటా నేను. మీరు ఎందుకు ఇట్లా మెసేజెస్ పెడతా ఉండారో నాకైతే తెలీదు. ఓకేనా? నా గురించి, మా ఆయన గురించి మీకు ఎంత, నా గురించి అయితే మీకేం తెలిసిండదు. మా ఆయన గురించి చాలా బాగా తెలిసిపోయినట్లుంది మీకు. చాలా బాధ అయిపోతుంది మా ఆయన కంటే మీకే ఎక్కువ. ఓకేనా? మీరు ఎవరో కూడా నాకు తెలియదు. ఒక్క మాట చెప్తాను, 8 ఏండ్ల జీవితం మా ఇద్దరిది, 8 సంవత్సరాల జీవితం. నేను మంచిదాన్ని కాకుండా ఉండి, మా ఆయన మంచోడు కాకుండా ఉండింటే 8 ఏండ్ల జర్నీ జరగదు. ఫస్ట్ ఇదొక్కటి చాలు ఉదాహరణకి. ఓకేనా? ఒకవేళ నేను మంచిదాన్ని కాకుండా, ఆయన మంచోడు కాకుండా ఉంటే 1 సంవత్సరంలోనే ఎవరిదారు వాళ్ళు చూసుకుంటాం. అవునా కదా? మంచిగా అంతా జరిగేంతవరకు అంతా మంచిగానే బాగానే ఉన్నింది. ఓకేనా? అతను చెడ్డోడు కాదు, నేను చెడ్డదాన్ని కాదు. 8 ఏండ్లంటే సామాన్యమైన విషయం కాదు ఈ కోయట్లో. మీకు కూడా తెలుసు ఫ్రెండ్స్. అవునా కదా? 8 సంవత్సరాలంటే జర్నీ సామాన్యమైన విషయం కాదు ఇది. ఇద్దరు మంచోళం కాబట్టే మా లైఫ్ లీడ్ అయింది. అవునా కదా? ఏ పాపిష్టి కండ్లు పన్నాయో మా కాపురం పైన మేము దూరం అయిపోయినాం. మేమిద్దరము దూరం అయిపోయినాం. తను తన లైఫ్లో హ్యాపీగా ఉన్నాడు పెళ్లి చేసుకొని. నా లైఫ్లో నేను, మా అమ్మ, నా పిల్లలని నేను హ్యాపీగా ఉన్నాను నా లైఫ్లో. ఓకేనా? మేం బాగానే ఉన్నాం. ఈ మధ్యలో ఉండే కొన్ని కుక్కలకు మాత్రమే ఇది. ఈ కుక్కల్ని పట్టలేకుండాం. నేను మంచి బట్టలు వేసుకోకూడదు, బాగుండకూడదు. మొగుడు వదిలేసి వెళ్ళిపోయినాడు, ఇప్పుడు ఎవరిని పట్టుకునిందో, వీటి బతుకులంతా ఇంక ఇట్లాంటి మాటలే వస్తాయేమో. కొన్ని కుక్కలు మాత్రమే, అందరూ అట్లా వాళ్ళు లేరు. ఆ ఆలోచన తప్పించి, అంటే మీరు కష్టపడి సంపాదించటం లేదు, మీ ఆలోచనతోనే తెలిసిపోతుంది. అర్థమైందా? నాకు పెడతాండారే మెసేజెస్, ఆ ఆలోచనతోనే తెలిసిపోతుంది. మీరు కష్టపడి సంపాదించటం లేదు, ఆ బతికి మీరు సంపాదిస్తూ ఉంటారు కాబట్టి నన్ను కూడా అట్లే అనుకుంటా ఉంటారు. నాకైతే ఆ కర్మ పట్ల నాకు కాళ్ళు చేతులు బాగా ఇచ్చినాడు. నా భర్త నాతో ఉన్నప్పుడు నేను ఎట్లా బతకల్లా, ధైర్యంగా, నేను లేకపోయినా నువ్వు ఎట్లా బతకల్లా అనేది అన్నీ నాకు ధైర్యాన్ని ఇచ్చినాడు. ఓకేనా? అతను ఇప్పుడు మారిండొచ్చు, అంతకుముందు మేమిద్దరం బాగానే ఉన్నాం. ఓకేనా? నాకేమంత కర్మ పట్టినలేదు. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి. నాకంటూ ఒక పని ఉంది, నాకంటూ ఒక మనస్సాక్షి ఉంది. మొగోడితో ఆడదాన్ని పోల్చలేం. మొగోడు 100 మంది దగ్గర కావాలన్నా పోసి వస్తాడు. అట్లానే మొగోడు పోతాడాడని ఆడది పోతుందేమి? అతను నన్ను వదిలేసిపోయి 5 నెలలైంది. 5 నెలల నుంచి మేము ఇద్దరము విడిపోయినాం. మీ పుణ్యానే కొన్ని కుక్కలు కొంతమందికి ఫ్రెండ్స్, మీ పుణ్యానే మీ కడుపులు బాగా చల్లారింటాయి. ఓకేనా? అతని జీవితంలో అతను సంతోషంగా ఉన్నాడు, కొత్త జీవితం ప్రారంభం చేసుకొని. నా జీవితంలో నేను సంతోషంగా ఉన్నాను.
నా గురించి తెలియకుండా ఏదైనా గన వాగితే మీరు మెసేజెస్ ద్వారా నాకు పెట్టినారు కాబట్టి నేను వీడియో ద్వారా పెడతా అన్నాను. అదే కన్నా మీరు నేరుగా నా దగ్గరకు వచ్చి మాట్లాడింటే నేను కరెక్ట్గా మీకు సమాధానం ఇచ్చింటాను. ఎంత కరెక్ట్గా ఇచ్చింటానంటే అంత కరెక్ట్గా ఇచ్చింటా సమాధానం. ఇక్కడ నేను చెడ్డదాన్ని కాదు, మా ఆయన చెడ్డవాడు కాదు. ప్రతి ఒక్క మనిషిలోనూ ఏదో ఒకటి వస్తుంది. తన లైఫ్లో అది బాగుందనిపించింది, వెళ్ళాడు, హ్యాపీగా ఉన్నాడు. నా మనసుకు బాధ ఉందో లేకపోతే నేను ఎట్లున్నానో అది నా కర్మ, నా రాత సరిలేదు. ఓకేనా, నా రాత సరిలేదు అంతే అనుకొని అంతకు నేనే సర్దు పెట్టుకొని నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, మా అమ్మ ఉంది, నా పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం నేను బతుకుతా అన్నా. మీలాంటి ఊరకుక్కలు మాట్లాడితే నేనేమో బెదిరిపోయి కూడా నేనేమి వీడియో చేయటం లేదు. మెసేజెస్ ఎక్కువ అవుతా ఉండాయి కదా నిన్ను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. మీకు అంత ధైర్యం ఉంటే నా ముందర వచ్చి మాట్లాడండి చాలు. మెసేజెస్ కాదు పెట్టేది, ఓకేనా? మీ అంత చీప్ బతుకు నేను బతకలా. కొంతమందికి ఫ్రెండ్స్ నాకు చెప్పే వాళ్ళకి మాత్రమే ఇది వీడియో. మీ అంత చీప్ బతుకైతే నేను బతకలా. ఆడదాన్నైనా కూడా మొగోళ్ళలాగా బతుకుతాండా, ఆడదాన్నైనా మొగోళ్ళలాగా బతుకుతాండా నేను, ఓకేనా? బాడీకి కట్టుకొని తిండికి తెచ్చి మళ్ళీ పిల్లల ఎడ్యుకేషన్ చూసుకుంటా, తల్లిని చూసుకుంటా, ఫ్యామిలీని మర్చిపోకుండా బతుకుతాండా నేను ఈ కువైట్లో. నా ఫ్యామిలీని జాగ్రత్తగా కాపాడుకుంటా నేను బతుకుతా అన్నా, ఓకేనా? మీలా కాదే కొన్ని కుక్కలు, కొంతమందికే ఫ్రెండ్స్, మీలా కాదే, ఓకేనా? పిల్లలు వద్దు, ఎవరు వద్దు అని ఆ బతుకు నేను బతకలా. నా ఫ్యామిలీని జాగ్రత్తగా కాపాడుకుంటా భయం భక్తితో నేను బతుకుతా అన్నా. ఫస్ట్ మీ కిందది మీరు చూసుకోండి, ఫస్ట్ ఎంత మాత్రం నలుపు అనేది, ఓకేనా? వేరే వాళ్ళది మళ్ళీ ఎత్తి చూపిద్దురు, కానీ మీ బతుకు ఫస్ట్ కరెక్ట్ చేసుకోండి. మీలాగా నేను బిడ్డలను వదులుకొని ఫ్యామిలీని వదిలేసి ఇక్కడ ఆ పిచ్చి పట్టిపోయి నేను బతకలే ఆడ. నేను ఆడదాన్నైనా కూడా 16 ఏళ్ళ నుంచి పోరాడుతానా నేను లైఫ్తో. ఆ రోజు కూడా నా సుఖం కోసం నా బిడ్డలను వదులుకోలేదు, నా లైఫ్ని ఎప్పుడూ వదులుకోలేదు, ఓకేనా? ఎప్పుడు కూడా భయం భక్తితోనే బతుకుతాను. అల్లా పైన అల్లా ఉన్నాడు పైన, అల్లా పైన ఎంతైనా కూడా మనం ఇక్కడ ఎన్ని తప్పులు చేసినా అల్లా చూడడు అనుకుంటాము, కానీ ప్రతి ఒక్కటి హిసాబ్ అనేది ఆడుంటుంది. నేనేమనేది పైన అల్లాకు తెలుసు. మీ అలాంటి కుక్కలకు తెలిసే అవసరం నాకు లేదు, ఓకేనా? సంజాయిషి కూడా నేను చెప్పటం లేదు ఇది. మీకు ఏదైనా కూడా అంత ధైర్యం ఉంటే ఇంకా నాకు వస్తుంది బూతు, కానీ చెప్పటం లేదు నేను. మీకు అంత ధైర్యం ఉంటే నా ముందర వచ్చి మాట్లాడండి. ఇట్లాంటివి పనికిరాని చెత్త మాటలు, చెత్త మెసేజ్లు కాదు. ఏదైనా ఉంటే నా ముందర వచ్చి మాట్లాడండి మీకు ధైర్యం ఉంటే. నిన్న మాలియాకు కూడా విన్నా, ఏం కళ్ళు ఏమన్నా దొబ్బినాయా? ఎవరితో వెళ్ళినా మాలియాకి? మా స్కూల్లో పని చేసే ఆమెతో వెళ్ళినా నేను, అర్థమైందా? మా ఆయన నాతో ఉన్నప్పుడు కూడా, మా ఆయన సాఫర్ వెళ్తే ఆమెతో తప్పించి ఎవరితో పోను నేను, ఓకేనా? నా గురించి వదిలేసి మీది మీరు చూసుకొని మీది మీరు కడుక్కోండి బాగా, ఓకేనా? నేనేమనేది నాకు తెలుసు, ఓకేనా? అతనేమనేది అతనికి తెలుసు, ఓకే? అతని లైఫ్లో అతను సంతోషంగా ఉన్నాడు, నా లైఫ్లో నేను సంతోషంగా ఉన్నాను. మీలాంటి ఊరుకుక్కలు వాగినంత మాత్రాన నాకేం అయ్యేది ఏం లేదు. మెసేజెస్ పెట్టి 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 మీ చేతిలో పడిపోతాయి నా గురించి చెడ్డగా. కొంతమందికే ఫ్రెండ్స్, అందరికి కాదు,
ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీ నా బాధ అంటే బాధ అవుతుంది, అవునా కదా ఫ్రెండ్స్? మీరే చూస్తూ ఉన్నారు. నేను మాల్యాకు కూడా మా స్కూల్లో పనిచేసే ఆమెతోనే వెళ్తాను. వీడియో ఇప్పుడు చేస్తాను. ఇదంతా నా రూమ్. స్కూల్కి వెళ్ళినానంటే మళ్ళీ రూమే, అంతే. మనము ఏమి తప్పు చేయకుండా మన కష్టాజీతంతో నా కష్టాజీతంతో నేను బతుకుతా అంటే నా పైన ఊరుకుని నిందలేస్తే బాధ అవుతుంది కదా. ఎంత మాత్రాన మా ఆయన నన్ను వదిలి వెళ్ళిపోయినాడు అని నేను నోటుకొచ్చినట్లు మాట్లాడితే ఎవరు లేరులే, ఈ పాపకి ఎవరు మాట్లాడినా ఎవరు ఏం మాట్లాడే వాళ్ళు లేరులే, దిక్కు ముక్కు అని నేను ఎట్లా అంటే అట్లా మాట్లాడితే నాకు దిక్కు ముక్కు అవసరం లేదు, నాకు నేనే చాలు. నా ముందర వచ్చి మాట్లాడి చూడమనండి చాలు. వాళ్ళు బ్రతుక్కి అంత ధైర్యం లేక ఇంకా ఆ టైప్లో మెసేజెస్ పెట్టుకుంటా అన్నారు కుక్కల్లాగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.